అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని వాల్మీకి సర్కిల్ సుందరీకరణ పనులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. ఎన్నికలలో వాల్మీకులకు ఇచ్చిన హామీ భాగంగా 50 లక్షల సొంత నిధులతో కాంస్య విగ్రహ ఏర్పాటుకు దాదాపు 90% పనులు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు పరిశీలించి తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, డివైడర్ డ్రైనేజీ పనులను కాలినడకన వెళ్లి పరిశీలించారు. విక్రమ్ ఏర్పాటు చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు ఎన్నికల సమయంలో నన్ను ఆ రోజు వచ్చి కొంతమంది వాల్మీకి సోదరులు వాల్మీకి పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ వాల్మీకి సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజే చెప్పాం, కంస విగ్రహం తయారు చేస్తాం. కంస విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. విగ్రహానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి, అది కూడా రెడీ అవుతుంది. అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో, అంటే నాకు తెలిసి అది 50 అడుగులతోనో 70 అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్లో పెట్టారు. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు 50 అడుగులతో. ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు, ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్పితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు మనం చెప్పాం, ఒక 28 లక్షలతో మొత్తం విగ్రహం తయారు చేస్తున్నారు. అంటే 23 లక్షల రూపాయలు విగ్రహంకి కాస్ట్ అవుతుంది. జిఎస్టీ కలుపుకుంటే 28 లక్షలు. ఇదంతా కలిపి మరి ఇక్కడ అంతా ఏదైతే ఉందో నాకు డబ్బు అనేది కాదు, వాల్మీకి సోదరులకి అందరూ కూడా వాల్మీకి సోదరులు అనే విషయమే కాదు, ఆయన మహర్షి, వాల్మీకి మహర్షి. నిజంగా నేను మనస్సాక్షిగా చెప్తున్నా, వాల్మీకి మహర్షిని నేను ప్రతిరోజు దినం పూజించే తత్వం నాది. అలాంటి వాల్మీకి మహర్షి విగ్రహం పెట్టడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా. ఏదేమైనా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకు నేను మన కాళ శ్రీనివాస్ అన్న, అలాగే జయరాం గారు, అలాగే ఎంఎస్ రాజు, అలాగే దగ్గుబాటి ప్రసాద్, పరిటాల సునీత అందరం కలిసి ఉన్నప్పుడు మన లోకేష్ బాబు సార్ని అడగడం జరిగింది. సార్, వాల్మీకి జయంతి 7వ తారీఖు ఉంది, మీరు విగ్రహావిష్కరణకు ఏమన్నా రాగలుగుతారో రండి సార్ మేము వస్తే. ఆ రోజు నా వ్యక్తిగత కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజు కాకుండా ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం వెలువచ్చడం జరిగింది. కానీ అందులో భాగంగానే దానిలో ఇంకొక నెల రోజులు లేట్ అయినా పర్లేదు, దీన్ని ఇంకా బాగా తయారు చేసి ఇంకొక రోజు అనుకూలం లోకేష్ బాబునా లేదా ఇంకొకటి చేతనో ఈ విగ్రహావిష్కరణ చేసే ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.